అయితే పురాణాల్లో కొడుకులు పుట్టడానికి కారణాలు ఇలా చెప్పబడ్డాయన్నమాట. దీన్ని సొంతంగా మేమేం చెప్పట్లేదు. ఇదేంటంటే మంచి కొడుకులు పుట్టడానికి కారణం ఏంటంటే పూర్వజన్మలో ఏ వ్యక్తులైనా సరే మీకు బాకీ పడి ఉంటే ఆ అప్పు తీర్చేందుకు వాళ్ళు మీకు సేవ చేసుకునేందుకు కొడుకులుగా పుడతారనమాట. అలా కాకుండా పూర్వజన్మలో తనకు ఒకడు అపకారం చేసినా వారికి తిరిగి తీర్చడానికి కొంతమంది పుత్రులుగా పుడతారనమాట. వాళ్ళు తల్లిదండ్రుల్ని బాగా కాల్చుకుతుంటారనమాట. అలాగే పూర్వజన్మలో తమ సొమ్మును దాచామని ఒక వ్యక్తికి ఇచ్చి అది తీసుకోకుండానే మరణించాడు అనుకోండి, తను దాచిన సొమ్ము తీసుకోవడానికి మళ్ళీ కొడుకుగా పుట్టి మీ దగ్గర నుంచి అనేక మొత్తం మీరు సంపాదించిన ఆస్తులంతా తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అలా కూడా కొడుకు పుట్టే అవకాశం ఉంటుంది. ఏమైనా గత జన్మలో శత్రుత్వాలు మిగిలిపోతే వాళ్ళు కూడా కొడుకులుగా పుట్టి మిమ్మల్ని రోజు గొడవలు తగాదాలు ఇలా కూడా జరగడానికి కూడా కొడుకులు పుట్టడం కారణం అవుతుంది. అంటే మంచి కొడుకులు పుట్టడం చెడు కొడుకులు పుట్టడానికి కారణాలు ఇవని శాస్త్రం తెలియజేస్తుంది.